కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుభవార్త తెలిపింది. జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను ప్రయోజనాలను కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా వర్తింపజేస్తూ జూలై 4, 2025న ఒక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కి బదులుగా యూపీఎస్ ను ఎంచుకునే ఉద్యోగులకు కూడా ఈ పన్ను ప్రయోజనాలు లభిస్తాయని తెలిపింది. యూపీఎస్ కు మరింత ఊతమిచ్చేందుకు ఎన్పీఎస్ కింద అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనాలు యూపీఎస్ కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఇది ఎన్పీఎస్ కింద ఒక ఎంపిక. ఈ నిర్ణయం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను ఎంచుకునే ఉద్యోగులకు గణనీయమైన పన్ను ఉపశమనం, ప్రోత్సాహకాలను అందిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఎన్పీఎస్ కింద పన్ను ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంచుకున్న పన్ను విధానంపై ఆధారపడి ఉంటాయి. పాత పన్ను విధానం ప్రకారం ఒక ఉద్యోగి సెక్షన్ 80 CCD 1, సెక్షన్ 80 CCD 1B, సెక్షన్ 80 CCD 2 కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో సెక్షన్ 80 CCD 2 కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాత పన్ను విధానం కింద సెక్షన్ 80 CCD 1 ప్రకారం ఒక ఉద్యోగి ఎన్పీఎస్ లో సొంతంగా డబ్బులు జమ చేస్తే పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇది సెక్షన్ 80C పరిధిలోకి వస్తుంది. దీని కింద గరిష్టంగా బేసిక్ శాలరీలో 10% లేదా 1.5 లక్షల రూపాయలు ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80 CCD 1B కింద ఒక ఉద్యోగి తన ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాలో 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తే సెక్షన్ 80C కంటే అదనంగా పన్ను ప్రయోజనం పొందవచ్చు. సెక్షన్ 80 CCD 2 కింద ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు యజమాని చేసిన విరాళంపై పన్ను ప్రయోజనం పొందవచ్చు. ఒక ఉద్యోగి బేసిక్ ప్లస్ డిఏలో 14% వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ ను ఎంచుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ కింద పొందిన ప్రయోజనాలనే పొందుతారు. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే సెక్షన్ 80 CCD 1, సెక్షన్ 80 CCD 1B కింద మినహాయింపు లభిస్తుంది. సెక్షన్ 80 CCD 2 కింద గరిష్ట మినహాయింపు మొత్తంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ సెక్షన్ కింద పాత, కొత్త పన్ను విధానాల ప్రకారం బేసిక్ శాలరీ ప్లస్ డిఏలో 14% గరిష్ట మినహాయింపు పొందవచ్చు. అయితే యూపీఎస్ కు ప్రభుత్వం చేసే విరాళం 18.5% కాగా ఎన్పీఎస్ కు చేసే విరాళం కంటే ఇది ఎక్కువ. ఎన్పీఎస్ పెన్షన్ నుండి యూపీఎస్ కి మారడానికి చివరి తేదీని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 2025 నుండి సెప్టెంబర్ 2025 వరకు గడువు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎన్పీఎస్ లో యూపీఎస్ ఒక ఎంపికగా అవకాశం కల్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.